రాయచోటి పట్టణంలో రేపు జరగబోయే శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పార్వేట కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు. పార్వేట ఉత్సవం నిర్వహణపై రాయచోటి పట్టణంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి హిందూ ముస్లిం సోదరులను ఆహ్వానించి భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వదంతుల నివారణపై పోలీసు అధికారులు దిశానిర్దేశాలు ఇచ్చారు. ఇరు వర్గాల నుంచి సూచనలు తీసుకుని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఒకరి మనోభావాలను ఒకరు అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము, పక్కన వాళ్ళ విషయం కూడా ఆలోచించి అక్కడ మసీద్ దగ్గర వెళ్ళినప్పుడు లేదంటే ఇది రిక్వెస్ట్ అనుకోండి సార్, ఆ ఏరియాలో కొద్దిగా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంది. మనం అక్కడ ఉండే ముస్లిమ్స్లో ఇంతకు ముందు కూడా సాంప్రదాయంగా వస్తుంది. గుడి నుంచి ఏదైనా అక్కడికి ఎవరైనా ఈ తీసుకొని పోతే అక్కడికి వాళ్ళు స్వీట్స్ ఇవ్వడము, తర్వాత వచ్చేసి షర్బత్ ఇవ్వడము, ఇది ఆనవాయితీగా ఉండింది. ఎప్పుడు కూడా ఇది పెద్దగా ఫోకస్ అయ్యేది. అదే పనిగా అది ఏదైనా ఫోకస్ అయినప్పుడు కొంతమంది వల్ల అది కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఈ డీజే ఏదైనా తగ్గిస్తే, డీజే దాన్ని లేకుండా చేస్తే మంచిదని నా అభిప్రాయం సార్. అంతేకాకుండా ఆ మసీద్ ముందర కొద్దిగా ఇప్పుడు ఎట్లుందంటే ఒక అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ అయింది. హిందూ ముస్లిమ్స్లో బాగా టర్మ్స్ కలిసినాయి. ఏదో సీనియర్స్ ముందు కొన్ని ఉండొచ్చు, ఇప్పుడు బాగా అందరిలో మంచి టర్మ్స్ కలిసినాయి. బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఉన్నామనే అభిప్రాయం ఉంది. ఏదైనా ఈ డీజేని కొద్దిగా కంట్రోల్ చేస్తే సార్, మసీదు ముందర ఈ సౌండ్స్లో ఏదైనా కొద్దిగా చేసి మేము కూడా వాళ్ళతో పాటు ఉంటాము. ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఏరియా, ముస్లిం ఏరియా బయట వస్తుందో అక్కడి నుంచి అక్కడ విగ్రహం వరకు మేమందరం కొంతమంది ఒక 10 మందో 15 మందో